హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ముచ్చట ఏంటంటే గ్రీన్ చికెన్. ఎప్పుడు మీ ఇంట్లో లాగా కాకుండా ఒకసారి నేను చెప్పేలాగా చేయండి. ఇది గ్రేవీలాగా కావాలంటే గ్రేవీలాగా చేసుకోవచ్చు, లేదంటే దగ్గరగా కావాలంటే దగ్గరగా కూడా చేసుకోవచ్చు. ముందుగా 1 కిలో చికెన్ని శుభ్రం చేసి పెట్టుకోండి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తీసుకోండి. పచ్చిమిర్చి మీకు రుచికి తగ్గినంత తీసుకోండి. అలాగే పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, కిలో కూరకి 300 గ్రాముల పెరుగు పడుతుంది. కొద్దిగా కాజు, అలాగే మగజ్బిని కూడా తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 3 పెద్ద స్పూన్ల నూనెను తీసుకోండి. ఇందులో కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది. అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయను తీసుకొని గోల్డెన్ రంగులాగా వచ్చేలాగా వేయించుకోండి. తర్వాత వెల్లుల్లి పేస్టుని, కొద్దిగా పసుపుని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. వేయించిన తర్వాత చికెన్ ముక్కలన్నిటిని వేసి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పును కూడా వేసి వేయించుకోండి. ఇది ఇలా కలపడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా మీదికి తేలుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత మూతను పెట్టుకోండి. చూడండి, చికెన్లో ఉన్న నీళ్ళన్నీ మొత్తం మీదికి వచ్చేస్తాయి. కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఆ తరువాత మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్టును కూడా వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన మిశ్రమంలో కూడా ఇంకో కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మీకు గ్రేవీలాగా కావాలంటే ఒక 5-10 నిమిషాలు అలాగే కలపండి, లేదా దగ్గరగా కావాలంటే ఇంకో కొద్దిగా దగ్గరగా చేసుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది. చికెన్ కొద్దిగా గ్రేవీలాగా ఉంటే ఇది చపాతీలోకి, బగారా రైస్, వైట్ రైస్ దేంట్లో అయినా బాగుంటుంది. దగ్గరగా ఉంటే రైస్లో మాత్రమే తినొచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చికెన్, కాశ్మీరీ చికెన్ అని కూడా అంటారు దీన్ని. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే.